నాగళ్ళని తీసి కర్రును కొలుములో పెట్టి సరిపోయిండ్రి. ఎడ్లకు నాడలు కూడా అయిపోయిండ్రి. బురదల నాగళ్ళు దున్నుతే కాళ్ళు మెత్తబడతాయి. అట్లనే మర్చిపోయినా మూలకు పడ్డ ముళ్ళుగర్రలను కూడా తీసి పెట్టుకోండి. బండ్లకు పయ్యల బెండి తీసి పెట్టుకోండి. అట్లనే సావుకర్తానికి పోయి ఓ 10,000 రూపాయలు బాకీ తెచ్చుకొని తయారుగా ఉండుండ్రి. మేము రెడీగా ఉన్నాం. మరి ఆనలు మీ తాత వచ్చి కొట్టిస్తాడా అని అడగబోతున్నారు కదా. ఆనలు ఎప్పుడు ఎక్కడ ఎంతమందం పడతాయో మొత్తం తెలిసిపోతుంది. వాతావరణ శాఖలు చెప్తే నేను కూడా నమ్మకపోదును, కానీ గీసారి చెప్పింది కాబట్టి నమ్మాల్సి వస్తుంది. సెంటర్ సర్కార్ల సామాన్య శాస్త్రం మొగుల మీదికి రాకెట్లు పంపే శాఖకు పెద్ద మనిషి హర్షవర్ధన్ సార్ ఏమన్నాడో ఎరికేనా? మేము చక్కటి సలహాలు ఇచ్చినాం, రైతులకు మస్తు అందనొచ్చింది, 42,000 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్పిండు. ఆనలు ఎప్పుడు పడతాయి, దుక్కులు ఎప్పుడు దున్నాలే, ఇత్తనాలు ఎప్పుడెయ్యాలే, మందెప్పుడు కొట్టాలో చెప్తే రైతులకు మస్తు అందనొచ్చిందట. లేకుంటే పరిస్థితి ఆగమాగం ఉండేదట. కానీ సారు మీరు ఎప్పుడు ఎవరికి ఏం చెప్పిండ్రో తెలియదు, కానీ మా తెలంగాణ రైతులైతే మస్తు లాస్ అయినరు. గా వివరాలు ఇప్పుడు మాకు చెప్పుర్రి సారు, మేము తీన్మార్ వార్తలలో లేస్తాం, అప్పుడు అందరికీ తెలుస్తుంది.